అటెన్షన్! మీరు ఫ్యామిలీ ప్రాపర్టీని కొంటున్నారా? అలా అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మీకు ప్రాపర్టీ అమ్ముతున్న వ్యక్తికి ఆ ప్రాపర్టీ వాళ్ళ తల్లి ద్వారా గావచ్చు, తండ్రి ద్వారా గావచ్చు, వాళ్ళు చనిపోయిన తర్వాత ఎటువంటి విల్లు లేకుండా వచ్చిందా? సో, మీరు ఇక్కడ ఫస్ట్ చెక్ జేయాల్సిందేందంటే, ఆ ప్రాపర్టీకి ఎంతమంది లీగల్ హెయిర్స్ ఉన్నారని. సో, అలా చెక్ జేసిన తర్వాత మీకు అమ్ముతున్న వ్యక్తి ఒక్కడే లీగల్ హెయిర్ అనుకోండి, మీరు కొనుక్కోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. అలా కాకుండా అతనితో పాటు చాలామంది లీగల్ హెయిర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేయాలి. లేకపోతే మీరు ఇబ్బందులకు గురవుతారు. సో, మీకు అమ్ముతున్న వ్యక్తి వాళ్ళందరూ నాకు వదిలేశారు, మీకేం ఎటువంటి ఇబ్బంది రాదు అని చెప్పారనుకోండి, మీరు నమ్మారనుకోండి మోసపోతారు. సో, వాళ్ళు తర్వాత కోర్టులో కేసు వేసి సేల్‌ని క్యాన్సిల్ చేయించి వాళ్ళ షేర్ వాళ్ళు పొందేందుకు ప్రయత్నం చేస్తారు. సో, అటువంటివి తప్పించుకోవాలంటే వాళ్ళందరి చేత రిజిస్ట్రేషన్ చేపించుకోండి. అలా కాని పక్షంలో వాళ్ళ షేర్‌ని రిలింక్విష్‌మెంట్ చేయించుకునే దానికి రిజిస్ట్రేషన్ చేపించండి. సో, అలా చేసి మాత్రమే మీరు ప్రాపర్టీ కొనండి.